హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైన రోజండి. ఇది చాలామంది అనుకుంటారు ఈరోజు దత్తాత్రేయ జయంతి కదా, చాలా ముఖ్యమైన రోజు అంటే దత్తాత్రేయ జయంతే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కాదండి, కోరల పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజును. చాలామంది కోరల పౌర్ణమి ఏంది, పౌర్ణమి అనేది విన్నాం కానీ కోరల పౌర్ణమి విన్నాం కానీ దానికి ప్రత్యేకత కూడా ఉందా అని అనుకోవచ్చు. ఒక విశిష్టత కూడా ఉన్నదండి. ఈ కోరల పౌర్ణమి అనేది మార్గశిర మాసంలో వచ్చే వారాన్ని కోరల పౌర్ణమి అంటారు. ఇది మార్గశిర మాసంలో మాత్రమే వస్తుంటుంది. ఈ కోరల పౌర్ణమి అనేది చిత్రగుప్తుడి చెల్లెలు ఉంది కదా, చిత్రగుప్తుడి సోదరి పేరు కోరలమ్మ. ఆమె పేరు మీదనే కోరల పౌర్ణమి అని వచ్చిందండి. ఈమెకు కూరలు దాచుకొని ఉంటుంది. ఆమె రెండు పనులు కూరలాగా ఉంటాయి, ఆమెకు కూరలు దాచుకొని ఉంటుంది కాబట్టి ఆమె పేరు మీద ఈ కోరల పౌర్ణమి అనేది రావడం జరిగింది. ఇది ఈ కాలంలో ఏంటంటే శరత్ ఋతువు నుంచి హేమంత ఋతువు వరకు ఎక్కువ మరణాల సంఖ్య అనేది మనం వింటుంటాం. చెడు వార్తలు అనేటివి ఎక్కువ జరుగుతుంటాయి ఈ కాలంలో. అందుకోసం అని చెప్పేసి చెడు వార్తలు తగ్గడానికి అని చెప్పేసి ఈ కోరల పౌర్ణమి అనేది జరుపుకుంటారు. అది ఏ విధంగా జరుపుకుంటారంటే వెనకట కుడుములు, తర్వాత ఇట్లా చపాతీలు ఇలాంటివి చేసేసుకొని కుక్కలకు కొరికేసేవాళ్ళు. కుక్కలకు కొరికేస్తే ఈ ఇటువంటి కీడు పున్నమి అంటే కీడు పున్నంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది కీడు పౌర్ణమి కూడా చెప్పుకోవచ్చు. ఈ కీడు పౌర్ణమి అనేది పోతుంది. ఆ కుక్కలకు కొరికేయడం ఏంది, ఇదో వచ్చి చిల్లి ఆచారం కాకపోతే ఇది ఎంగిలి కుక్కలకు కొరికేయాలన్నా, ఎంగిలి తినేస్తురా కుక్కలకి అని చెప్పేసి అనుకోవచ్చు. కాదండి, వెనకట మన తాతల ముత్తాతల కాలం నుంచి ఇలాంటి ఆచారాలు ఉన్నాయి కాబట్టి అది మా చిన్నతనంలో కూడా మా అమ్మ వాళ్ళు చేయించేవాళ్ళు. చిన్నప్పుడు చిన్నపిల్లల చేత చేయిస్తే వాళ్ళ పైనటువంటి ఎలాంటి కీడు దోషాలు ఎలాంటి ప్రభావం అనేది చూపదని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఆ కూరలమ్మ కూడా ఎవరిపైన కూరలు తాచదు అని చెప్పేసి ఇలాంటి అనేది చేపించేవాళ్ళు పెద్దవాళ్ళు. అందుకోసం సిటీలో అయితే ఇలాంటి ఆచారాలు తెలియదు, పల్లెటూరులో మాత్రం ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారండి. కుక్కలకు కొరికేయడము, ఇంటిపైన వేయడము, తర్వాత గొడ్లు గోద ఇలాంటి వాటిపైన కూడా ఇలాంటి కొరికి వేస్తారన్నట్టు. అంటే వేటికి కీడు జరగకూడదు, ఏ హాని జరగకూడదు అని చెప్పేసి వేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇట్లా వేస్తారంటే ఈ కోరలమ్మ చిత్రగుప్తుడికి అన్నం వండి పెట్టిందంటే, కొన్ని పదార్థాలు వండి పెట్టిందంటే, వండి పెడుతూ అన్నదంటే నాకు కూడా ఒక రోజు మంచి రోజు అని ఉండాలి, నన్ను కూడా చాలామంది జనాలు తలుచుకోవాలి, తలుచుకున్న వాళ్ళకి నేను ఏ కీడు తలబెట్టనని చెప్పేసి ఆమె అనడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఆయన ఇట్లా కోరల పౌర్ణమి అంటే కుక్కలకు ఆ రోజు కొరికి వేయడము, కుక్కలకు ఇష్టం అంటే ఏమంటారు ఇలాంటి ఆహారాలు పెట్టకుండా అన్నం పెట్టకుండా ఇలాంటి పదార్థాలు చేసి కొరికేయడం అనేది జరుగుతుంది. అందుకు మనకు పైన ఉన్నటువంటి దోషాలు ఇట్లా తొలగిపోవడం జరుగుతుంది అన్నట్టు. అందుకే దీన్ని కోరల పౌర్ణమిగా చెప్పుకుంటారు. ఇలాంటి చాలామంది చూసి ఉండరు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.